హాయ్ మిత్రులారా, ఈరోజు మనము ఉత్తప్పం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను. సో మా అమ్మమ్మ చేస్తుంది, నేను మీకు చూపిస్తాను. ఉత్తప్పం ఎలా తయారు చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి అంతా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మా అమ్మమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినండి. మినప్పాలు బియ్యం నానబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి మినప్పాలు బియ్యం ఎంత ఎంత క్వాంటిటీ వేసుకోవాలి? ఒక పొడి బియ్యం అయితే మినప్పాలు పడి బియ్యం అవి పట్టి నానబోసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఉత్తప్పలు అయినా చేసుకోవచ్చు, దోశ అయినా చేసుకోవచ్చు, పొంగనం అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉత్తప్పలు చేస్తున్నాం. సో రాత్రి ఏంటంటే మనం ఈరోజు ఉత్తప్ప చేసుకున్నాం. ఉల్లిగడ్డ ఎన్ని ఉల్లిగడ్డలు తీసుకున్నాం? ఉల్లిగడ్డలు దాంట్లో 1/2 కేజీ ఉల్లిగడ్డలు పాపడి పిండికి 1/2 కేజీ ఉల్లిగడ్డలు, పాపడి పిండి. పాపడి అంటే 250 గ్రామ్స్ పాపడి పిండి. పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నావు? ఒక 6 తీసుకున్నావు. 6 పచ్చిమిర్చి తీసుకున్నావు. తీసుకొని ఇలా కలిపేసావు అంతా. ఇక్కడ తగినంత ఉప్పు. సరే, తగినంత అంటే మనము రాయలసీమ కాబట్టి ఎంత 2 స్పూన్లు వేసావు. ఇది సోలా పొడి. సోలా పొడి అని మన సైడ్ అంటారు. ఇక్కడ ఏంటంటే సోడా అంటారు. పొడి. ఇది సోడా పొడి. ఇక్కడ సోడా పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అన్నీ కలిపి బియ్యం పిండిలా ఇట్లా మిక్స్ చేసుకోవాలా. ఇంత. సో ఫస్ట్ మనం కావాల్సిన బియ్యం పిండి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? బియ్యం పిండి పడి బియ్యం, పాపోడి, మినప్పాలు దానిని నానబెట్టాలా. ఎప్పుడు నానబెట్టాలి? 3 గంటలు. ఒక 3 గంటలు నానబెట్టి మిక్స్ పట్టుకోవాలి. తర్వాత మిక్స్ పట్టుకోవాలా. మనం ఏంటంటే ఎంత ఒక పడి బియ్యం అన్నావు కదా, పడి బియ్యానికి పాపడి మినప్పాలు మనం ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. దాన్ని కడిగేసి దాన్ని నీట్గా కడిగేసుకొని మిక్స్ పట్టుకోవాలి. అవి ఏమిటికి అంటే దోశకు వస్తాయి. ఆ పిండి వేసుకుంటే మనము దోశ అయినా చేసుకోవచ్చు, ఉత్తప్పం అయినా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అది పొంగనమైనా చేసుకోవచ్చు, పొంగనాలనే వేసుకోవచ్చు. 3 దానికి అవసరానికి వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ పిండి తయారు చేసుకొని మనం ఆల్రెడీ తగినన్ని ఉల్లిగడ్డలు, తగినన్ని పచ్చిమిర్చి అవన్నీ వేసేసి మనం పిండి తయారు చేసుకున్నాం. అంతేనా? సోలా పొడి అవన్నీ వేసుకొని తయారు చేసుకున్నాం. అంతా సో ఇలా తయారైంది. దాంట్లో కొద్దిగా నీళ్ళు వేస్తాం. సో ఇప్పుడు నీకేంటంటే గట్టిగా అనిపిస్తుంది, అందుకే కొంచెం నీళ్ళు వేస్తావు. చూసారా, మా అమ్మమ్మ మా విలేజ్ స్టైల్లో చెప్తుంది. ఎంత బాగా చెప్తుంది చూడండి. ఇదేంటంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇట్లా. సో అది చాలా గట్టిగా ఉందని చెప్పి మా అమ్మమ్మ కొన్ని నీళ్ళు వేసింది. మనకు అనుకూలంగా ఉత్తప్పం రావడానికి నీళ్ళు వేసింది. అనుకూలంగా మనకి ఎంత అయితే అట్లా మళ్ళీ చూసుకోండి. ఒకవేళ అది ఉప్పు చాలకపోయానుకో ఓ పారి చూడండి. ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని. ఉప్పు సరిపోయిందా? సరిపోయింది. ఇక్కడ చూడండి, గ్యాస్ ఆన్ చేసి. సో చూసారా ఫ్రెండ్స్, మనము పిండి తయారు చేసుకున్నాము. పిండి తయారు చేసుకోవడం ఎంత ఈజీ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ పిండి తయారు చేసుకున్న విధానం ప్రకారం మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసాము. దానిపైన ఇదేంటిది? దోశల పెన్నం కదా. సో దోశల పెన్నం పెట్టేసాం. ఇప్పుడు ఆల్రెడీ దానిపైన మనము కొంచెం వేడి అవ్వాలి అది. సో వేడయ్యేంత వరకు ఉండండి. సో ఇప్పుడు మనం పెన్నం పెట్టేసినాము. పెన్నం వేడవుతుంది. ఉల్లిగడ్డ ఎందుకు అందుకోవాలి? అది బాగా నేర్చడానికి, అంటే దోశ దానికి అతుక్కోకుండా నీట్గా రావడానికి. బాగా నేర్స్తుంది, నీట్గా వస్తుంది. అది బాగా తినొచ్చు. దాని మీద 2 నీళ్ళు చల్లుకోవాలి ఇట్లా. ఓకే, ఫస్ట్ కొంచెం నీళ్ళు చల్లుకొని బాగా 3 చెంచాలు వేసుకొని ఇట్లా దాన్ని చేసేయాలి. అంత వెడల్పు ఆ పెన్నం మొత్తం అనుకోవాలి. అది బాగా దీనికి ఇంకా వేడి అయినాక ఇవల్ల బాగా ఉల్లిగడ్డ అంతా వేడైనాక అది కాలుతుంటుంది. దానిపైన ఇగో నూనె. మళ్ళీ దానికి టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంతే కదా. కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని బాగా వేడిగా కావాలి. అది వేడైనాక
ఇది లావుగా చూడండి ఎంత మందం వేసింది, ఎంత బాగుంది. బాగా నేను ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఈరోజు మేము ఉత్తప్పం చేసుకోవడానికి నైట్ టైంలో రైస్ అవన్నీ మీకు అన్ని పొద్దున చేసుకునేవి. ఇప్పుడు ఏంటంటే మనము నైట్ టైంలో అదే అన్నం అయిపోయింది, అన్నం అయిపోయినాయి. సో సింపుల్గా చేసుకోవాలి. నైట్ టయానికి ఏమి పప్పు కర్రీ అవన్నీ ఏమి ఉండవు అనుకుంటే సింపుల్గా ఇది ఒక్కటి తినేసి పడుకోవచ్చు. దీంతో పప్పు అవసరం లే, ఏం అవసరం లేదు. బాగా దీంట్లోనే అన్నీ వేసేసినాము. దీన్ని ఇంగిట్లే తినేయచ్చు. మనకి ఓ రోజు పప్పు కావాలనుకోవాల్సిన ఇట్లా చేసుకుంటే పప్పు అవసరం లేదు, మంచిగా చేసుకొని ఇది బాగా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ అన్నీ పచ్చిమిర్చి వేసింది, ఆనియన్ వేసింది, సో అన్నీ వేసేసింది కాబట్టి జీలకర్ర అవన్నీ వేసేసింది కాబట్టి సపరేట్గా దీనికంటూ ఏం పప్పు అలాంటివి ఏం అవసరం లేదు. ఓకే, సో ఇది ఉత్తప్పం అంటారు ఫ్రెండ్స్. ఎంత బాగా తయారు చేసింది చూడండి, రెస్టారెంట్లో చేసే విధంగా. మా అమ్మమ్మ చేతి వంట ఫ్రెండ్స్ ఇది. ఇలాంటి వంటలు చాలా వస్తాయి, మా అమ్మమ్మ నుంచి చాలా చేస్తుంది ఇలాంటి వంటలు. ఓకే, మనం ఇంకా ఏమన్నా టేస్ట్ రావాలనుకుంటే ఇంకా మన దగ్గర ఉండే దీంట్లో వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో బేసికల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, నైట్ టైంలో మీకు పెద్దగా ఏం తినాలనిపించలేదు, ఆ రాత్రికి ఏదో ఒకటి తినాలి అని అలా అనుకుంటే ఇది వెరీ ఈజీ ఫుడ్, ఈజీగా తయారు చేసుకోవచ్చు, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనము ఏం కర్రీ గిరి అలాంటివి ఏం అవసరం లేదు. చూసారా ఎంత బాగా వచ్చింది, చూసారా. దీనికి మంచిగా ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లనే ఉత్తదే తినొచ్చు. చూడండి, చూసారా అయిపోయింది, ఉత్తప్పం రెడీ. ఎంత ఈజీగా వచ్చిందో చూసారా. దాని పేరు ఉత్తప్ప. దీన్ని ఉత్తప్పం అంటారు. కాబట్టి ఉత్తప్ప. ఎంత బాగుంటుందండి. ఇంకొకటి వస్తుంది, ఇది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర అవన్నీ యాడ్ చేసింది కదా. ఒక 3 వేసి చూడండి. ఇప్పుడు చూడండి, దీన్ని తెల్ల ఎలుపు చేసుకొని టేస్ట్గా రావాలంటే బాగా ఎలుపుగా వస్తే అంటే మందం రాదు, బాగా కాలుతుంది అంతే. బాగా కాలుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా కాలింది చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగా కాలింది. ఏమన్నా ఉందా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అంతే ఫ్రెండ్స్. సో అంతే, ఇంకా ఉత్తప్పం రెడీ అయిపోయింది. చూసారు కదా. సో నేను మా అమ్మమ్మ టేస్ట్ చేస్తాం దాన్ని, చూసారా. సో కొంచెం టేస్ట్ చేస్తాం. సూపర్గా ఉంది, తినండి ఎంత బాగుందో. ఒక పారి అమ్మ ఉంది. అయిపోయా. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది ఉత్తప్పం, ఎంత బాగా చేసింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా రిలీజ్ చేస్తాను. మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ అన్ని ఆమె ఎక్స్పీరియన్స్తో అన్ని వంటలు చెప్తుంది, అన్నీ రిలీజ్ చేసేద్దాం. బాయ్.